అక్కినేని నాగ చైతన్య కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ టైటిల్ ప్రకటించారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో కలిసి చైతూ చేస్తున్న ఈ సినిమాకు వృషకర్మ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. ఈ పదం సంస్కృతం నుంచి వచ్చింది. వృషకర్మ అంటే ధర్మబద్ధంలో నడిచేవాడు, నీతిమంతుడు అని అర్థం. టైటిల్తోనే ఈ చిత్ర కథ అర్థమవుతుంది. ట్రెజర్ హంట్కు సంబంధించిన ఆసక్తికరమైన కథాంశంతో పాటు ఈ చిత్రంలో పీరియాడిక్ టచ్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఇది చైతూ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది అనడం విశేషం. ఈ సినిమా చైతూను బిగ్ లీగ్ లోకి తీసుకెళ్లేందుకు ఒక బలమైన ప్రయత్నంగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. దర్శకుడు కార్తిక్ దండు సంస్కృత టైటిల్స్ పై చూపించే ప్రత్యేక ఆసక్తిని వృషకర్మ టైటిల్ మరోసారి రుజువు చేసింది. ఆయన గత చిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ పెట్టాడు. అంటే శివుడి మరొక పేరుకు సంస్కృత పదం ఇది. దాంతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు కార్తిక్. అదే పంథాను కొనసాగిస్తూ ఇప్పుడు వృషకర్మ టైటిల్ను లాక్ చేశాడు. ఇలాంటి పౌరాణిక అర్థవంతమైన టైటిల్స్ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. ముఖ్యంగా వృషకర్మ టైటిల్కు నీతిమంతుడు అనే అర్థం ఉండడం, హీరో క్యారెక్టరైజేషన్ లేదంటే సినిమా మెయిన్ థీమ్కు ఒక బలమైన పునాది ఏంటో చెప్పినట్లు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్గా నటిస్తోంది. నాగ చైతన్య గతంలో కూడా ఇలాంటి సంస్కృత టైటిల్తో ఒక ప్రయత్నం చేశాడు. 2018లో విడుదలైన చిత్రం సవ్యసాచికి కూడా సంస్కృత టైటిల్ పెట్టారు. దీనికి 2 చేతులతో బాణాలు వేయగలిగేవాడు అని అర్థం ఉంది. ముఖ్యంగా మహాభారతంలో అర్జునుడిని సవ్యసాచి అని పిలుస్తారు. ఈ సినిమా టైటిల్ అర్థంలాగానే చైతూ క్యారెక్టర్ కూడా 2 చేతులతో సమానంగా పనిచేసే అరుదైన సామర్థ్యమున్న వ్యక్తిగా చూపించారు. అయితే ఆ చిత్రం అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. అయినప్పటికీ యూనిక్ టైటిల్స్ ఎంపికలో నాగ చైతన్య చూపించే ధైర్యం వృషకర్మతో మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు కార్తిక్ దండుతో కలిసి చైతూ వస్తున్న వృషకర్మ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. విరూపాక్షతో దండు తన దర్శకత్వ ప్రతిభను, టెక్నికల్ అంశాలపై తనకున్న పట్టును నిరూపించుకున్నాడు. అలాగే చైతూ తన కెరియర్లోనే ఇంత పెద్ద బడ్జెట్తో ట్రెజర్ హంట్ పీరియాడిక్ టచ్ ఉన్న కథలో నటించడం ఒక సాహసమే. సవ్యసాచి తర్వాత ఈ వృషకర్మతో నాగ చైతన్య తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ చిత్రంతో బిగ్ లీగ్ స్టార్స్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు చైతూ. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.